ఇప్పటిదాకా ఆయన ఇప్పటివరకు ఎవరు ఇలా చూపించలేదు. హరిశంకర్ గారు కూడా చెప్పారు కనక స్టేజ్ మీద సుధీర్ గారికి చాలా పొటెన్షియాలిటీ ఉంటుంది, అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు అని చెప్పి. ఆ ఈవెంట్లో నేను కింద ఉన్నా, లైక్ నేను కూడా వన్ ఆఫ్ ది గెస్ట్కి వెళ్ళాను కింద. అప్పుడు నేను అనుకుంది ఏంటంటే నేనే అది, సో నా సినిమానే అది. ఐఎమ్ షూర్ ప్రియదర్శన్ గారు నెక్స్ట్ దీని తర్వాత సుధీర్ గారి కోసం కథలు పుడతాయి నేను అనుకున్నాను. ఇంకా చూడే మనకి దినము దీపావళి. ఓకేనండి, ద రివోల్ట్ పక్కన పెడితే ద రిజల్ట్ గురించి ఒకటి మాట్లాడుకుందాం. మీరు బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుందంట కదా, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే మీకు కూడా 4వ తారీఖు ఏం జరిగింది? నేను చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, the only hero in India who became a pan-India hero without doing a pan-India film. Yes, ఇది politics. That is Pawan Kalyan. Yes. ఎమోషనల్ కనెక్ట్ అంటే జానీ సినిమా ఆడలేదంటే నేను ఏడ్చాను, లిటరల్గా ఏడ్చాను నేను. పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ నెరేట్ చేసే ఛాన్స్ వచ్చింది అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్ కానీ ఒక క్యారెక్టరైజేషన్ కానీ? ఒక ట్రైబల్ స్టోరీ ఉంటుంది, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. నైస్. మిర్జాపూర్ వచ్చిందండి అప్పటికి, బికాజ్ కంపారిజన్ వెంటనే అంటే మాకు గన్స్ తయారీ అనేది ఇంకా ఏం కనిపించట్లేదు రీసెంట్లో ఎక్కడ. ఒక మిర్జాపూర్ నంబరు రాలేదు, మిర్జాపూర్ గట్రా రాలేదు. ఎక్కడి నుంచి ట్రిగర్ అయిందని కట్అవుట్ చూస్తే ఈయన బాడీ చూస్తే నిజం చెప్తున్నాను హాలీవుడ్ స్టాండర్డ్స్ మ్యాచ్ అవుతుంది. సుధీర్ గారు కావాలంటే 3 days సనగైపోరు తెలుసు. అవునవును, మీకు ఆయన గురించి 3 days కావాలంటే లాగా చాలా తక్కువ మందికి ఉంటుంది అది. సో ఇఫ్ ఐ నో మై బాడీ. నెక్స్ట్ ఏ జానర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు? వర్స్ట్ క్రిటిక్ ఫర్ మై సెల్ఫ్ చెప్పాను నేను, స్క్రిప్ట్లు చించేసిన చేసిన రోజు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే సింపుల్గా చెప్పేస్తాను, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్ అనమాట. అయినా చూడడానికేమో ఒక దాన్ని ఏమంటారు రాక్ స్టార్లు ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ లుక్స్ ఉన్నాయి, బట్ లోపల మాత్రం ఓరా మాస్ సంభవం అనమాట బయట పెట్టబోతున్నారు. ద రివోల్ట్ జ్ఞానసాగర్ ద్వారక గారు మనతో పాటు ఉన్నారు, డైరెక్టర్. మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రో. యాక్చువల్లీ సుధీర్ బాబు గారికి మెళ్ళం పూసల దండ ఉంటుంది కదా, సో మీరు కూడా ఉంది దాచేస్తున్నారు, సేమ్ మీ క్యారెక్టర్ లాగే దాచేస్తున్నారు. దాచట్లేదు, బట్ నాకు ఎప్పుడు ఉంటుంది. నేను సుధీర్ గారి క్యారెక్టర్ కోసం వేయించాను, నాకు ఎప్పుడు ఉంటుంది. అదే ఈ ఓరమాస్ సంభవానికే మెయిన్ మీలోనిది దాచేస్తున్నారు అన్నమాట పైన. నేను దాచినండి యాక్చువల్గా, ఐఎమ్ వెరీ ఓపెన్. సెట్లో కూడా మాదంతా గోల ఇలాగే ఉంటుంది. సో ఐఎమ్ వెరీ స్పిరిచువల్, సో నేను దాంతో దాచుకోవడానికి ఏం లేదు. సో ముందుగా నిట్రో స్టార్ ఉండేది, నైట్రో అంటారా? ఓకే, నైట్రో స్టార్ అంటారు. అది ఉండేది ఒకప్పుడు. నిజంగా ఆ స్టార్డమ్ ఉన్నప్పుడు మేము కూడా ఆయన్ని కొంచెం పాష్గా చూసేవాళ్ళం. ఆ లుక్స్ ఎలాగంటే కొంచెం చాక్లెట్ బాయ్ లాగే ఆ ఇమేజే అనిపించేది. ఎప్పుడైతే అది తీసేసి ఇప్పుడు సుధీర్ బాబు మాస్ సంభవం అని పెట్టారో, మా చూపులు కూడా మారిపోయినాయి అనమాట. ఇన్ని రోజులు చూసిన చూపులన్నీ మారిపోయినాయి. దట్స్ ద థాట్ బిహైండ్ ఇట్. సో ఏంటంటే నేను బేసిక్గా ఆ నైట్రో స్టార్లు ఇవన్నీ అంతకుముందు ఉన్నప్పుడు ఏంటంటే ఓన్ చేసుకోవడం కష్టంగా ఉంది. లైక్ ఓన్ చేసుకోవడం ఒకటి ఉంటుంది కదా, సో అది కష్టంగా అనిపించింది నాకు. నేనే కష్టంగా పడుతుంటే ఇంకా ఆడియన్స్ ఎంత కష్టపడతారు. నేను ఐ లవ్ హిమ్ సో మచ్, సో నేనే ఇబ్బంది పడుతున్నా. నేను కాకపోతే హీ స్వీట్ ఆర్ట్. నేను ఎప్పుడు తీసేస్తున్నట్టు కనీసం అడగలేదు ఎందుకు, జస్ట్ ఎడిట్లో తీసేసింది అని ఫస్ట్ పోస్టర్స్ నుంచి తీసేసాను. అండ్ ఈ నెవర్ ఆస్క్. ఇప్పుడు ఏంటి ఈ సినిమా తర్వాత ప్రాపర్ స్టార్ వస్తుంది అనుకుంటున్నారా? ఆయన కట్అవుట్కి మ్యాచ్ అయ్యే స్టార్ నేను పెట్టాను సినిమాలో. ఏం పెట్టారా? పెట్టాను సినిమాలో, మీరు చూడాలి. ఓకే, అది రివీల్ చేయట్లేదు. నో, అది సినిమాలో చూస్తారని ఆపేసాను. నైస్, సూపర్ అండి. మాస్ సంభవమే అనుకుంటున్నాం మేము ఇప్పటిదాకా. అది మాస్ సంభవం అంటే ఈ సినిమా. ఓకే, సో ఈయనకి అంటే త్రూ ద జర్నీ ఐ సా సంథింగ్. ఏంటంటే హరోంహరాలో సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఎలా అయితే ఎవాల్వ్ అయిందో, ఆయన జర్నీ ఇలా సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం దాకా ఓ పాయింట్కి, ఓ పవర్కి రీచ్ అయిన తర్వాత ద లాస్ట్ షాట్ ఫిల్మ్ విల్ ఎండ్ ఇన్ హై. ఆ హైలో ఐ ఫెల్ట్ సంథింగ్. అప్పుడు నాకు అనిపించింది దిస్ ఇస్ ద రైట్ టైటిల్ అని చెప్పి. ఆయన అసలు ఎందుకు లేదండి ఇదంతా అంటున్నాడు. ఇట్స్ మై కాల్. తీసేసినప్పుడు మీరు ఎందుకని అడగలేదు, ఎందుకు మీరు అడగండి. బాగా చెప్పారు, సుబ్రహ్మణ్యం నుంచి సుబ్రహ్మణ్యం క్యారెక్టర్. నైస్,
అంటే క్యాజువల్ గా చెప్పారు సుబ్రహ్మణ్యం నుంచి సుబ్రహ్మణ్యం అన్నప్పుడు ఆ ఎలివేషన్ పవర్ బేసిక్లీ యాడింగ్ లిటిల్ పవర్. సో అది యాప్ట్ అనిపించింది నాకు. డెఫినెట్గా ఆడియన్స్కి ఆ టైటిల్ వస్తుంది. ద పీపుల్ విల్ సెలబ్రేట్ హిస్ ఫిలిమ్స్ ఫ్రమ్ హరోం హరా అన్వర్డ్స్, దట్ ఈస్ ఫర్ షూర్. అది నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. కొంతమంది సుధీర్ గారి ఫ్యాన్స్కి ఆయన కొన్ని సినిమాలు ఇలా చేస్తే నచ్చుతుంది అని ఒక కోరిక ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో తీరుబోతున్నాయి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరే చెప్పారు సుబ్రహ్మణ్యం అంటే కార్తికేయ అంటే గాడ్ ఆఫ్ వార్. యా అంటే ఇప్పుడు ఆయన తారకాసురుని చంపడానికి అప్పుడు ఆర్మీ ఆఫ్ గాడ్స్ని లీడ్ చేస్తారు జనరల్గా. ఇక్కడ చూస్తేనేమో మాకు ఈయన చుట్టూనే 10 మంది విలన్స్ కనిపించేలా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆవిడ ఉన్నారు మన ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు సంథింగ్ అక్షర గౌడ్ గారు, ఆవిడ ఒక విలన్ లాగా ఆవిడ టార్గెట్ చేస్తున్నారు. ఇటువైపు ఏమో నాకు ఇంకా డౌట్ ఏంటంటే సునీల్ గారు కూడా రివర్స్ అవుతారేమో, వెన్నుబోటు ఓడిస్తారేమో అనే ఒక కాన్సెప్ట్. ఇలా రకరకాల విలన్స్ కనిపిస్తూ ఉన్నారు. మీరేమో ఈయన లీడ్ చేస్తారు, కొంతమందిని వారిలోకి అంటున్నారు. సింక్ మాకు తెలియని హిడెన్ మీనింగ్ ఏమైనా ఉందా అండి దీనిలో? హిడెన్ మీనింగ్ ఏం లేదు. బేసిక్గా యాజ్ యు సెడ్ సుబ్రహ్మణ్యం గాడ్ ఆఫ్ వార్, ఈయన ఈ డిక్లేర్ వార్ అలా ఎంత రివోల్ట్గా ఉంటుంది, ఎంత మ్యాసివ్గా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద చూడాలి. ఉన్న క్యారెక్టర్స్ అన్నీ నేను యాజ్ అ రైటర్ నాకేంటంటే ఊరికే ఒక క్యారెక్టర్ రాసి ఎడిటింగ్లో పోయే క్యారెక్టర్ ఐ కాంట్ రైట్. దర్ ఈస్ ఎ ప్రామినెన్స్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. అది ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ విల్ బీ డిఫరెంట్. అది ఏంటంటే ఈ సినిమాలో నేను ఏం క్యారెక్టర్స్ చేశాను అంటే ఆ క్యారెక్టర్ లేకపోతే కథలో ఏం మార్పు వస్తుంది అంటే ఆ కథలో చాలా ఇంపాక్ట్ తగ్గిపోతుంది ఆ క్యారెక్టర్ లేకపోతే. అది ఎంతసేపు కనిపించింది మ్యాటర్ కాదు, ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది మ్యాటర్స్. సో అలాంటి క్యారెక్టర్సే ఉంటాయి ఈ సినిమాలో. మీకు కనిపించిన అన్ని క్యారెక్టర్స్కి దెర్ ఇస్ అన్ ఇంపాక్ట్. అది ఇంటర్లింక్ టు ద స్టోరీ అండ్ ఇంటర్లింక్ టు ద మెనీ థ్రెడ్స్ ఇన్ ద ఫిల్మ్. మీకు అది డెఫినెట్గా అన్ని క్యారెక్టర్స్ చూసారని చెప్పారు కాబట్టి మీకు అన్ని క్యారెక్టర్స్ సాటిస్ఫై అయితే చేస్తాయి మాకు. అంటే ఇప్పుడు జనరల్గా కొన్ని కథలు అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎవరైనా డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఆడియన్స్కి షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. అలా స్టోరీ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు హుక్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా ఆయన ఇప్పటివరకు ఎవరు ఇలా చూపించలేదు. మీరు దాన్ని చాలా తెలివిగా ఆ పాయింట్ని వాడుకుని ఆయన్ని తీసుకొచ్చి పెట్టుకుని అంటే ఇది బేసిక్గా నాకు ఇప్పుడు చాలా స్టేజ్లో చాలామంది హరిశంకర్ గారు కూడా చెప్పారు కనెక్ట్ స్టేజ్ మీద సుధీర్ గారికి చాలా పొటెన్షియాలిటీ ఉంటుంది, అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు అని చెప్పి. ఆ ఈవెంట్లో నేను కింద ఉన్నా, లైక్ నేను కూడా వన్ ఆఫ్ ది గెస్ట్కి వెళ్ళాను. నా కింద నా ఫీలింగ్ ఏంటి అప్పటికి హరోం హరా స్క్రిప్ట్ దశలో ఉంది. అప్పుడు నేను అనుకుంది ఏంటంటే నేనే అదే, సో నా సినిమానే అదే. ఈరోజు సూర్య గారి ఫీలింగ్ కూడా అదే. నాకు ఈ రీచ్ ద పాయింట్ లైక్ ఓకే ఎలా అంటే ఈరోజు నన్ను లిటరల్గా మా ఇంట్లో మా అబ్బాయిలు కూడా నన్ను వేరేలా చూస్తున్నారు అని ఫీలింగ్ లైవ్లో చెప్పారు. సో ఆయన నిజంగానే అది అదే ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇప్పుడైతే. ఐఎమ్ షూర్ ప్రియదర్శన్ గారు నెక్స్ట్ దీని తర్వాత సూర్య గారి కోసం కథలు పుడతాయి నేను అనుకున్నాను. సో అదే జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ట్రైలర్లో ఎక్కడ చూసినా ఇప్పుడు క్యారెక్టర్స్ ఉన్నాయండి. వీళ్ళ ఫాదర్ పేరు ఏంటి, అది శరత్ రెడ్డా సంథింగ్, శివారెడ్డి, శరత్ రెడ్డి, తమ్మిరెడ్డి. ఈ రెడ్లు ఎక్కువ ఉన్నాయి ఏంటి అంటారు. కుప్పం బ్యాక్ డ్రాప్ లో వస్తుంది సినిమా, మళ్ళీ రెడ్లు ఎక్కువ ఉన్నారు. కుప్పంలో ఓన్లీ నాయుడుస్ ఉంటారు. అదే నాకు అర్థం కాలేదు. అట్లనే లేదు అంటే నేను బ్యాక్ ఆఫ్ ద టైం వెళ్దాం అనుకున్నాను. ఇనిషియల్గా నేను అనుకున్నప్పుడు డ్రాఫ్ట్లో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సుబ్రహ్మణ్యంకి ఎక్కడ రెడ్డి ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు రెడ్డి అనే కమ్యూనిటీ విలన్ని తీసుకున్నాను అంటే నాకు ఆ ఊర్లో ఆ రూలింగ్ చేసే టైంలో నాకు ఒక క్యారెక్టర్ రెఫరెన్స్ ఉంది. ఓకే, నేను ఆ క్యారెక్టర్ రెఫరెన్స్ కోసం నేను రెడ్డి ట్యాగ్ పెట్టాను. కానీ తర్వాత ఒకే కమ్యూనిటీలో హీరో కూడా ఉంటే మేబీ వాళ్ళ ఫీలింగ్స్ హట్ అవ్వవు కాబట్టి శివారెడ్డి పెట్టాను అనమాట. సుబ్రహ్మణ్యం అది పెట్టదు, విచ్ ఈస్ వెరీ రేషనల్ థింకర్. సుబ్రహ్మణ్యంకి ఆ ఫీలింగ్ ఉండదు కాబట్టి నేను అది పెట్టలేదు. సో ఈవెన్ విలన్ కూడా దాన్ని ఎక్కడ ఆ పొగరు ఆ క్యాస్ట్ బేస్డ్ నేను అసలు నా ఉద్దేశం అంతా క్యారెక్టర్. అంటే మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను, పక్కనున్న ఆ రెడ్డి అనేది పక్కన తీసేస్తే నా ఉద్దేశం శివారెడ్డి కొడుకు సుబ్రహ్మణ్యం, విలన్ పేరు తారకాసురుడు అని పెట్టలేం కాబట్టి తమ్మిరెడ్డి అని పెట్టాను. వెరీ సింపుల్. ఓకే,
తారకాసుడు అని పెట్టలేం కదా ఇప్పుడున్న జనరేషన్. సో అందుకోసమని తమ్మి అని పెట్టా. తమ్మి అని కూడా పెట్టలేం. అవును, కెన్ తమ్మి అంటే అది లిటిల్ బాయ్ లా అనిపిస్తుంది. అదే అందుకని తమ్మిరెడ్డి అని పెట్టా. ఓకే, వెరీ సింపుల్. బట్ నాకు నిజంగా విలన్ ఎవరో తెలియదండి, మీరే రివీల్ చేశారు. కానీ తమ్మిరెడ్డి జనరల్ మీరు ఓపెన్ గానే ఉన్నారు ఆ విషయంలో అయితే, విలన్ ఎవరు ఇలాగా. ఓకే, ఇప్పుడు కిరణ్మయి క్యారెక్టర్ కదండి, ఐపీఎస్ ఆఫీసర్. అది కిరణ్మయి ఏంటంటే అంటే కిరణ్ బేడి క్యారెక్టర్ అన్నాం, బట్ 1990s కాదనుకుంటా, ఆవిడ 2000s ఎర్లీ 2000s ఏమో మేబీ ఎక్కువ పాపులర్ అయింది కిరణ్ బేడి. కిరణ్మయి క్యారెక్టర్ ఏమన్నా ఆవిడకి లింక్ ఉందండి, అంటే ఇన్స్పైర్ అయ్యి? లేదు. నాకు బేసిక్గా ఏంటంటే ఈ డార్క్నెస్లో, అంటే డార్క్నెస్ ఇన్ ద సెన్స్ లైక్ మొత్తం గ్రే క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం. ఇక్కడ ఈ చీకట్లోకి ఒక వెలుతురు, అంటే సూర్యుడి కిరణం, అందుకని కిరణ్మయి పెట్టాను. అంటే షీ వాంట్ టు గివ్ సమ్ లైట్, బట్ బేసిక్లీ ఏంటంటే ఆ అమ్మాయి అనుకుంటున్నది కాదు. ఆ అమ్మాయి అనుకుంటే లైట్ ప్రకారం అది లైట్ కానీ, బట్ యాక్చువల్గా ఏంటంటే ఇంకా ఆ అమ్మాయి రియలైజ్ అవుతుంది తర్వాత, ఓకే సుబ్రహ్మణ్యం, వాట్ ఈజ్ సుబ్రహ్మణ్యం ఇవన్నీ. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఆ పేరు అలా పెట్టిన తప్పితే ఈ అమ్మాయి అలాగే. నేను టైటిల్ పెట్టానంటే మొత్తం దెర్ ఇస్ జస్టిఫికేషన్ 100%. ఆ పేరు నేను ఊరికే అయితే పెట్టను. మీరు హీరోయిన్ పేరు కూడా దేవి అని పెట్టడానికి అంటే సుబ్రహ్మణ్య స్వామి వైఫ్ పేరు దేవి కాబట్టి నేను దేవసేన కాబట్టి నేను దేవి అని పెట్టడం జరిగింది. సో అన్నిటికీ ఒక మీనింగ్ అయితే. బట్ సీరియస్లీ దేవి క్యారెక్టర్ అయితే మాత్రం మరి మాళవిక గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో మాకు ఓకే మీకే తెలియాలి, సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమవుతుంది. బట్ అది అయితే సీరియస్లీ అది లవ్ ఇంట్రెస్ట్ క్యారెక్టర్, ఓ వైఫే, బట్ ఇలాగ లవ్ ఇంట్రెస్ట్ రొమాన్స్ ఆ క్యారెక్టర్ అయితే కాదని క్లియర్గా తెలుస్తుంది. ఆవిడ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తుందో బ్యాక్ ఎండ్ లో అర్థమవుతుంది. నాకు లవ్ ఉంటుంది డెఫినెట్గా, కానీ అదే మీరు జస్ట్ లవ్ ఇంట్రెస్ట్ అన్నట్టు కాకుండా అలాగే డీప్. సో డెఫినెట్గా ఏంటంటే యాజ్ అ రైటర్ ఐఎమ్ రైటింగ్ సంథింగ్. నా లైఫ్లో నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. సో నా వైఫ్ నాకు వెరీ సపోర్టివ్. అంటే మా ఇద్దరి మధ్య ఉన్న లవ్ని వీ కాంట్ మెజర్ విత్ రొమాన్స్ కదా, ఒక మెచ్యూరిటీ ఉంటుంది. సో సిన్స్ వి నో ఈచ్ అదర్ ఫ్రమ్ 19 years, సో మా ఇద్దరికి ఒక రకమైన బాండింగ్ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో తను సపోర్ట్ చేసే విధానం కానీ డెఫినెట్గా దేవి షేడ్స్ నా వైఫ్ నుంచి కొన్ని ఇన్స్పైర్ అయి ఉంటాను. అంటే సపోర్ట్ సిస్టమ్ కావచ్చు, రిమైనింగ్ విషయం. సో అలా ఏంటంటే మీ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఏంటంటే హీరోయిన్ అంటే పాటకు రావాలి. నేను అసలు ఐమ్ డెడ్ అగైన్స్ట్ ఇట్ అండి, అసలు ఐ కాంట్ టేక్ ఇట్. ఓకే, సో అంటే ఇన్ని సమ్మోహనం సినిమా ఒకటి చాలా పొయిటిక్గా ఉంటాయండి డైలాగ్స్ అన్నీ కూడా. సో ఈ ఇందులో చూస్తే పొయిటిక్ అనగానే ఒక డీప్ మీనింగ్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయి అన్ని. అంటే అందులో ఒకటి ప్రాసలు కలుస్తున్నాయి, ఒకటి డీపర్ మీనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు తుపాకీ గురించి, గన్ గురించి, అదే సారీ నైఫ్ గురించి, గన్ గురించి డైలాగు. నైఫ్ ఉన్నవాడు వాడు భయపడతా ఉంటాడు చుట్టూ జనాన్ని చూసి, గన్ ఉంటే మిగిలిన వాళ్ళు అందరూ భయపడతారు. సంథింగ్ అది కత్తుంటే నువ్వు పొడిసేకపోయినాడు భయపడతాడు. ఓకే, ఓన్లీ వాడే, ఎవరినైతే పొడుస్తున్నామో వాడు భయపడతాడు. తుపాకీ ఉంటే చుట్టూ అందరూ భయపడతారు, ఎవరిని కలుస్తారో. సో అది అనమాట. అంటే ఏంటంటే ఐ బిలీవ్ డైలాగ్స్ కూడా క్యారెక్టర్ నుంచి రావాలి. మీరు చూడండి సుబ్రహ్మణ్యం సినిమాలో సుబ్రహ్మణ్యం అన్నీ ఒకేలా మాట్లాడతాడు. లైక్ మీరు ఫస్ట్ గ్లిమ్స్ చూసినా కూడా అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు, కానీ ఇది ఏడాడో తిరిగి నన్ను పట్టుకుంది, నాకేమో చెప్తా ఉంది అది నీ గొంతులో. సో ఇదేంటి సుబ్రహ్మణ్యం క్యారెక్టర్. అదే క్యారెక్టర్ ఇందులో మీకు టీజర్లో ఏం చెప్తుంది అంటే వాడు సమరమే మొదలు పెడితే ఆ సంభవానికి సంతకం నాదవుతుంది. క్యారెక్టర్ నుంచి వస్తుంది. ఇఫ్ ఐ లవ్ ద క్యారెక్టర్ వెన్ ఐమ్ రైటింగ్, అందులో నుంచి పుడతాయి. అందుకోసమనే ప్రాస అనేది నాకు ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ మీ. అలా అనుకుంటే ఆయుధం డైలాగ్ ఉంది, సూపర్ డైలాగ్. సో ఆయుధం డైలాగ్ అందులో ప్రాస ఉండదు, బలవంతుడికి ప్రాస ఉండదు, కానీ ఏమోనండి నాకు ప్రాస ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతి డైలాగ్. కనెక్ట్ అవ్వడం మేబీ నో ద వే ఆఫ్ ద డైలాగ్ డెలివరీ. ఓకే, అంటే ఇప్పుడు బలవంతుడికి ఆయుధం అవసరం అయితే బలహీనుడికి ఆయుధమే బలం అవుతుంది. ఎందుకంటే వాడి దగ్గర ఏముంటుంది ఇంకా, అంటే లిటరల్గా. సో వాడు పవర్ చూపించుకోవడానికి ఆయుధం కావాలి, వీడికి అది అవసరంలా. సో నేనేంటంటే దెర్ ఇస్ ఏ ఫిలాసఫికల్ థింగ్ బిహైండ్ ఇట్. ఎందుకు అవుతుందంటే అవన్నీ క్యారెక్టర్స్ నుంచి వచ్చిన డైలాగ్స్, అందుకోసమనే అలా ఉన్నాయి. అండ్ యాజ్ అ పర్సన్ నేను నమ్ముతానంటే నేనేంటో నా సినిమానే అదే. యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్, మన తాలూకు అభిరుచులు, మన తాలూకు సొసైటీ పట్ల అవగాహన, మన తాలూకు ఇంటెన్సిటీ అన్నీ మన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను క్రింజ్ అనుకోండి, గో అండ్ మేక్ క్రింజ్. సో ఇఫ్ ఐ
ఇంటెన్స్ పర్సన్, నేను అలాంటి సినిమాలు చేస్తాను. నేనేంటంటే అది దాటి చేయాలని కూడా నేను అనుకోవట్లా. ఇప్పుడు ఏంటంటే దెర్ ఇస్ ఏ సైకిల్ ఎవ్రీ టైం. ఒకసారి కామెడీ సినిమాలు మామూలుగా ఉండవు అసలు, బ్లాక్ బాస్టర్లకు వచ్చి 100 కోట్లు రీచ్ అయిపోతాయి. అరే ఇప్పుడు అన్ని ఫన్ సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా, చలో మనం ఫన్ సినిమాలు, నో ఐ వోంట్ డూ దాట్. ఎందుకంటే నీకు అది హిట్ అవుతున్నావు కాబట్టి చేయకూడదు, నీకు అనిపిస్తుందా అదే చేయాలి, అదేదైనా అవ్వచ్చు. అదే రకంగా నేను ఇప్పుడు నా సినిమా ఇది నాకు అనిపించిన సినిమా, నేను చేయాలనుకున్న సినిమా, చూపించాలనుకున్న సినిమా, సో ఇష్టంతో రాసుకున్న సినిమా. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. నా ఫస్ట్ సినిమా అనుకోండి, నేను చేసిన సినిమా, రాసిన సినిమా కాదు. అవును, అప్పుడు ఏంటి నాకు లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు అది లేదనమాట. ఇట్స్ మై ఓన్ టేస్ట్. ఎందుకంటే నేను ఊరు నుంచి వచ్చాను అని గర్వంగా చెప్పుకోవడానికి ఏంటంటే నేను ఆ ఊరు తాలూకు రూట్స్ నేను మర్చిపోకుండా ఈ సినిమా తీశాను. అదే నన్ను కొంచెం నాలో కొంచెం సాటిస్ఫాక్షన్ నింపుతుంది. ఫేక్గా నేను ఏదో చేసి బేసిక్గా ఏమవుద్ది అంటే మేబీ మనం ఏమవుద్ది అంటే చుట్టూ ఉన్న వాళ్ళు నలుగురిని సాటిస్ఫై చేయొచ్చు కానీ మీ సోల్ని సాటిస్ఫై చేయలేరు. సో డెఫినెట్గా ఇది వడ్ యూ ఆస్క్ ఫర్గెట్ డైలాగ్స్ గురించి. ఇట్స్ ఆల్ కమ్ విత్ ఇంటెన్సిటీ. మనలో ఉన్న ఇంటెన్సిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే మీరు అసలు ఆ డైలెక్ట్ మర్చిపోయి ఉంటారు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జనాల్లో కలిసిపోయి ఆ పాత డైలెక్ట్ని మళ్ళీ తీసుకురావడం, దట్టు బ్యాక్కి వెళ్ళడం, ఒక టైం పీరియడ్లోకి వెళ్ళి ఆ టైంలో ఎలా మాట్లాడుకుంటారు, 500 ఇప్పుడు 500 ఇలాగా కొంచెం కొంచెం మరీ రూటెడ్ వర్డ్స్ పెట్టారు కదా, బాగా తెలుగు బాగా 2K కిడ్స్కి కూడా అర్థం కాని. బేసిక్గా నేను మా ఊర్లో ఏం భాష మాట్లాడతారు అదే భాష అనుకున్నాను. కాకపోతే దాని మీద ఏం కష్టపడక్కర్లా, మీకు ఓకే మళ్ళీ గుర్తొచ్చేస్తాయి అక్కడికి వెళ్తే. నాకు నా మైండ్ లాంగ్వేజ్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది, బట్ ఒకప్పుడు నా మైండ్ లాంగ్వేజ్ ఇది. ఒకప్పుడు అంటే ఎప్పుడు కూడా కదా, 2010 వరకు నా మైండ్ లాంగ్వేజ్ ఇదే. 2010 తర్వాత ఏమైంది అంటే ఇక్కడికి వచ్చి నా భాష వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఓకే, వాళ్ళకి అర్థమైన భాష నేను నేర్చుకోవాలి కాబట్టి ఇట్స్ అ స్ట్రగుల్ స్టిల్. ఆ తర్వాత నేను నేర్చుకున్నది ఈ భాష, ఇప్పుడు నేను మాట్లాడుతున్న భాష, బట్ నా ఒరిజినల్ తాలూకు ఎసెన్స్ అదే కదా. సో ఇది కష్టపడక్కర్లా. అంటే టైం పీరియడ్లోకి వెళ్ళినప్పుడు ఒక టైం పీరియాడికల్ డ్రామా కదండి ఇది. ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు ఆయన ఒక మాట అన్నారు, నేను యాక్షన్ సినిమాలకి ఎందుకు రాలేదంటే దానికి సరైన బడ్జెట్ కూడా పెట్టాలి. నేనేదో ఒక సినిమా వచ్చింది కదా చేసేద్దాం అన్న టైప్ కాదు, దానికి సరైన బడ్జెట్ పెట్టాలి, డైరెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఇవన్నీ ఆలోచించుకుని దిగుతాను అన్నారు. ఇప్పుడు దీనికి పీరియాడిక్ డ్రామా అంటే ఖచ్చితంగా బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. ఆర్ట్ డైరెక్టర్ పిలిచి సెట్ డిజైన్స్ చేసుకోవాలి, ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి, మళ్ళీ మమ్మల్ని నమ్మించాలి, ఇన్ని ఉన్నాయి కాబట్టి. నిజంగానే అంత బడ్జెట్ పెట్టారా దీనికి? అంత బడ్జెట్ చెప్పొచ్చు ఏమన్నా? బడ్జెట్ ఎంత పెట్టారు నేను చెప్పాలని లేదు కానీ, అంటే అది సినిమా రిలీజ్ అయిన తర్వాత పక్క ప్రొడ్యూసర్ రివీల్ చేస్తారు. కానీ ఫస్ట్ ఈ సినిమా అనుకున్నప్పుడు ఈ బడ్జెట్ అవుతుందని తెలుసు, ఎక్కువ బడ్జెట్ అవుతుందని తెలుసు. బికాస్ మీరు చెప్పినట్టే పీరియడిక్ ఆ నాస్టాలజీ నాకు కావాలి ప్రీతేష్ గారు. బేసిక్గా ఆ నాస్టాలజీ నేను చూపించాలనుకున్నాను కదా. సో అప్పుడు ఏమైందంటే నేను ఐ డోంట్ వాంట్ షూట్ ఇన్ రెగ్యులర్ షెడ్స్లో షూట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ట్రైలర్ బాగుంది బాగా అనిపించింది కదా, ఇది రాదు డెఫినెట్గా. మీకు అది చూసినప్పుడు అరే ఏంటి నిజంగానే ఆ టైం పీరియడ్కి వెళ్ళామా. నేను సినిమాలో కూడా ఇదిగో ఈ ఇయర్ 8లా 1990 ఇలా 8 లేదు, 3 దశాబ్దాల కిందను అసలు నేనేం చూపించాలనుకోవట్లా. మీరు వచ్చి ఫస్ట్ ఫ్రేమ్ చూడగానే మీకు ఒక టైం పీరియడ్ అలవాటైపోతుంది, అర్థమైపోతుంది. సో అది నేను బిలీవ్ చేసింది. అంటే అది త్రూ ప్రొడక్షన్ డిజైన్, త్రూ కాస్ట్యూమ్స్, త్రూ ద యాక్టర్స్, ఇది అన్నీ దానికి ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేస్తాయి. అక్కడ డిఓపి వర్క్, నా వర్క్, మా సెట్ డిజైనింగ్, ఎవ్రీథింగ్ ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేస్తుంది. సో ఇన్ ఎ వే ఈ బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది అని ముందే తెలిసిన తర్వాత దానికి తగ్గట్టు కొన్ని ప్లాన్ చేసాం. అందుకని అవుట్డోర్లో ఎక్కువ చేసాం. షార్ట్ ఇన్ కర్ణాటక, చాలా ప్లేసెస్. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టిల్ చూసారంటే మీరు ఆగుంబే అని ఒక ప్లేస్, దక్షిణ భారతదేశంలో అత్యధిక వర్షపాతం అక్కడే నమోదవుతుంది. సో ఆ ప్లేస్లో షూట్ చేసాం. రియల్ రైన్లో షూట్ చేసాం. అది మీకు సుధీర్ గారు చెప్పారో లేదో తెలియదు. రియల్ రైన్లో షూట్ చేసాం 25 days. అది షార్ట్ ఇన్ రియల్ రైన్. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. నాకనే కాదు, ఎంటైర్ సెట్ చెప్తారు ఆ విషయం. ఎందుకంటే ఎవరైనా యూజువలీ వాట్ హ్యాపెండ్, సెట్కి వెళ్ళిన తర్వాత అదే ఒక అవుట్డోర్కి వెళ్ళిన తర్వాత వర్షం పడిందంటే బ్రేక్ తీసుకోవడం, వర్షం పడి ఏంటంటే స్కెడ్యూల్ బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మేము
వర్షం పడుతుంటే వర్షం పడాలని కోరుకుని షూట్ చేసాం 25 days. అంటే మీ స్క్రిప్ట్లోనే రెయిన్ ఉంది, స్క్రిప్ట్లో నేను ఉంది, అది నేచర్ మీద డిపెండ్ అయ్యి చేశారు. డిపెండ్ అంటే నేను ప్లాన్ చేశాను. ఓకే, వర్షాకాలంలో అక్కడికి వెళ్ళి షూట్ చేయాలనేది ప్లాన్ చేశాను. మేము ఇక్కడ పీక్ సమ్మర్లో షూట్ స్టార్ట్ చేసాం. ఈ షెడ్యూల్ అయిన తర్వాత మేము నైట్ షూట్స్ అన్ని ప్లాన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక కరెక్ట్గా ఋతుపవనాలు మొదట అక్కడికి వస్తే, సో వర్షం అక్కడ మొదలవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ సీజన్లో అక్కడ షూట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అలా అనుకున్నట్టు జరిగింది. నేచర్ ఏంటి బయట ఏంటంటే అది పెద్ద కర్మాగారం అంటారా, అన్ని గన్స్ అక్కడ చార్ట్లు అవి ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి అని చెప్పి. మాకు స్కూల్లో కాలేజీలో ఇప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడు ఆటోమొబైల్ వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ ఇక్కడ జరుగుతుందని తెలియదు, అందుకని వాళ్ళు వదిలేశారు అది. సో అదనే కాదు, అండ్ నా టీంలో అందరూ కూడా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఒకరికొకరు ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. అండ్ నాకెంత తెలుసో అందరికి అంతే తెలియాలి. సెల్ఫిష్గా నాకు అనిపించింది అప్పుడు స్టార్టింగ్లో. ఈ స్క్రిప్ట్ నేను ఎప్పుడు స్క్రిప్ట్ అసలు చేతిలో టచ్ కూడా చేయను, స్క్రిప్ట్ డ్యూరింగ్ ద మేకింగ్. సో ఐ నో మై డైలాగ్స్ ఆర్టిస్ట్కి వాళ్ళు వెళ్ళిపోయింటాయి. అంటే ఏం చేయబోతున్నాం ఏంటి అని తెలుసు. మీరు ఇప్పుడు నా రూమ్కి వెళ్తే లిటరల్గా యూ కెన్ సీ ద మూడ్ బోర్డ్. చూసారా మీరు? ఎక్కడ నుంచి చూసానండి, జస్ట్ బయట నుంచి చూసాను. బేసిక్లీ దట్స్ లాంగ్ బ్యాక్. మేము సినిమా స్టార్ట్ చేయక ముందు ఆల్మోస్ట్ 3 months ముందు ఎవరో ఒక ఆఫీస్కి వచ్చి ఇవన్నీ చూసి, ఏంటి మీ సినిమా ఇలా ఉంటుందా, దట్స్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. నేనేమంటే అలాగే ఉంటుంది, బట్ ఈరోజు అలాగే తీసా. నేనేమంటానంటే నేను నా ఒక్కడి ఎఫర్ట్ కాదు ఇది. నేను నా ఫ్రెండ్స్ అందరూ, ప్రొడ్యూసర్ ఈజ్ మై ఫ్రెండ్, మై డిఓపి ఈజ్ మై ఫ్రెండ్, అండ్ చైతు మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ మై ఫ్రెండ్, అండ్ ఎడిటర్ వెరీ బ్రూటల్ ఎడిటర్ మావాడు రవి ఈజ్ మై ఫ్రెండ్. అందరు ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి చాలా హానెస్ట్గా. అంటే యూ డోంట్ బిలీవ్ అండి, ఈ సినిమాలో ఒక్కరోజు షూట్ చేసిన ఫుటేజ్ ఒకటి కట్ చేసి అవతలేదు. షూట్ చేసిన ప్రతిదీ సినిమాలో ఉంది, అంటే అంతే షూట్ చేసాం. లిటరల్గా డ్యూరేషన్ తగ్గుతుంది ఆబ్వియస్లీ, సో బట్ షూట్ చేసిన ప్రతిదీ సినిమాలో ఉంది, అంటే అంత ప్లాన్ చేసి. అండ్ నాకేంటంటే ఐ వాల్యూ మనీ, ప్రొడ్యూసర్స్ మనీ. నా మీద ఇంత నమ్మకం పెట్టినప్పుడు, సుధీర్ గారి మీద ఇంత నమ్మకం పెట్టినప్పుడు దాన్ని మనం ఊరికి ఎలా పడితే అలా వాడకూడదు. దర్ ఇస్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. ముందే తెలుసు మనకి సినిమా బడ్జెట్ కొంచెం మటీట. సో నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్న విషయంలో. నాకు బేసిక్గా ఏంటంటే వేస్టేజ్ పిచ్చి కోపం అండి, చాలా కోపం. ఒక 360 years సినిమా తీసి ఎడిటింగ్ టేబుల్ మీద డైరెక్ట్ చేస్తే నో పాయింట్ అన్న ఫీలింగ్. యాక్చువల్లీ అవి మా ఇంజనీరింగ్లో పెట్టుంటే బాగుండేది అనిపించింది. అక్కడే ఆగిపోయాను. అందరికీ అర్థం అవ్వాలని పెట్టాను అంతే, మా టీం వరకు. అంటే ఇందాక మీరు ఒకటి వేవ్ గురించి మాట్లాడారు, ఒక టైంలో కామెడీ సినిమాలు ఎక్కువ హిట్లు కొడతా ఉంటాయి. మీరు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు, స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్కి ముందు ఏ వేవ్ నడిచిందండి మీరు? ప్రీ ప్రొడక్షన్ అప్పటికి అన్నీ వచ్చి రిలీజ్ అయిపోయినాయి. బట్ స్క్రిప్ట్ ఐడియా అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మీరు చూస్తున్న ఏ పెద్ద సినిమా రాలా. మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఫోన్లో ఒక చార్ట్ చూపిస్తాను. హరోమరా స్క్రిప్ట్ నేను మా ఫ్రెండ్కి ఎప్పుడు పంపించాను. మా ఫ్రెండ్ అంటే హీఈస్ ఇన్ టు ఐటీ. ఆల్మోస్ట్ ఐడియా హరోమరా లైక్ సేమ్ గన్ మేకింగ్, ద సేమ్ రస్టిక్. సో ఈ బేసిక్ ఈ హరోమరా అనే ఐడియా లాంగ్ బ్యాక్ ఐడియా. ఓకే, మీర్జాపూర్ వచ్చిందండి అప్పటికి. బికాజ్ కంపారిజన్ వెంటనే, అంటే మాకు గన్స్ తయారీ అనేది ఇంకా ఏం కనిపించట్లేదు రీసెంట్లో ఎక్కడ. మాకు మీర్జాపూర్ రాలేదు, మీర్జాపూర్ గట్రా రాలేదు. అసలు ఎక్కడి నుంచి ట్రిగర్ అయిందని నేను చెప్తానండి. మా డిస్టిక్లో ఒక ఆర్టికల్ చదివా. ఒక అతను క్రైమ్ చేశాడు, ఒక కామన్ మ్యాన్ గన్ చేసాడు. అది న్యూస్ పేపర్లో ఆర్టికల్గా వచ్చాడు. ఓకే, అక్కడ చదివి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఓకే, అసలు అలా ఎలా ఆలోచించాడు. దెర్ ఈస్ టూ మచ్ ఆఫ్ లాజిస్టిక్ ఇష్యూస్, ఫిజిక్స్ వర్కౌట్ అవ్వాలి, కానీ ఎలా ఇతను క్రాక్ చేసాడు ఇతను అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ ట్రిగర్ అయిన ఐడియా. అందుకనే కోర్ ఐడియా ఈజ్ జెన్యూన్ కాబట్టి నేను ఆ తర్వాత ఇంకే సినిమాలు ఉన్నాయి ఏంటి, అవును అది నాకు డజంట్ మ్యాటర్. ఈవెన్ కలర్ ప్యాలెట్ విషయంలో కూడా ద కాంట్రాస్ట్ లైటింగ్, లేకపోతే ఇదైతే ప్యాలెట్ మేము ఎంచుకున్నామో ఇది డెఫినెట్గా ప్రీవియస్ సినిమా ప్యాలెట్ వేరు. ఓన్లీ మీరు దూరంగా మేబీ చాలా మందికి ఇది కొంచెం డార్క్గా ఉంది కాబట్టి మేబీ ప్రీవియస్ మూవీస్తో కొంచెం కంపేర్ చేయొచ్చు, కానీ దెర్ ఈస్ ఎ ప్యాలెట్ ఇన్ ఇట్. అది ఓన్లీ నాకు మా టీంకి తెలుసు. ఓకే, ఏం కలర్స్ వాడాం, ఏ కలర్స్ వాడకూడదు. వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ఎట్లా అంటే జూనియర్ ఆర్టిస్టులకు కూడా కాస్ట్యూమ్స్ మేమే ఇచ్చామండి. ఓకే, అంత పర్టికులర్ మేము ప్యాలెట్ విషయంలో. బట్ ఏదో సినిమా నుంచి చూసింది కాదు, వీ క్రాక్డ్ సంథింగ్. అది ఎలా అంటే ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. ఇట్స్ నాట్ ఈజీ.
అంటే క్రాక్ చేయడానికి నేను డిఓపి చాలా సార్లు హ్యాంగ్ అవుట్ అయిన తర్వాత వీ వెంట్ టు ద వరల్డ్ అండ్ వి నో వి గోనా డూ షార్ట్స్ ఇవన్నీ ఓకే దట్స్ ప్యాలెట్ క్రాక్ చేయడం అనేది ఎప్పుడు అనేది ఆల్వేస్ టఫ్ టాస్క్. సో దట్ వాట్ హ్యాపెండ్ విత్ అరోమరా. అంటే మాకంత నాలెడ్జ్ లేదు కాబట్టి మేము అనుకోవడం ఏంటంటే ఇప్పుడు వింటేజ్ హాలీవుడ్ సినిమాల్లో ఉంటాయి ఈ టైప్ ఆఫ్ కలర్ రేడింగ్ ఈ టైప్లో చూసాం అనమాట నార్మల్ ఆ ప్యాలెట్ అది. ఇప్పుడు కింగ్ ఆఫ్ కోత వాళ్ళే కదా ఇప్పుడు ఎలా దీనికి డిఐ చేసిన వాళ్ళు. యాక్చువల్లీ కింగ్ ఆఫ్ కోతకు కూడా మంచి బజ్ వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు, ఫీల్ అయ్యి ఉంటారు అబ్బా సూపర్ అని. బట్ అది ఎక్కడో కనెక్టివిటీ విషయంలో అంటే స్ట్రాంగ్ దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనుషులు ఏం కోరుకుంటున్నారంటే కొంతమంది నెరేషన్ కోరుకుంటున్నారు, కొంతమంది యాక్షన్ సీక్వెన్సెస్ కోరుకుంటున్నారు. రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఓన్లీ నెరేషనే ఉన్న ఇబ్బంది, కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న బోయపాటి గారి సినిమా ఇబ్బంది జనరల్గా అంటాను జస్ట్ క్యాజువల్లీ. అంటే ఆయనకి అది వర్కౌట్ అవుతుంది, అందరికీ వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి ఇప్పుడు? డల్లింగ్ ఇప్పుడు చెప్తే కొంచెం ఓవర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదని అట్లా. If really want to discuss about this film in detail, post release అయితే బాగుంటుంది. We'll meet and we'll discuss. మీరు ఏం అడిగినా చెప్తాను నేను. There is a reason for everything. జస్ట్ లేదు అది వర్కౌట్ అవుతుందని పెట్టాను, నో నా దగ్గర నుంచి ఆన్సర్ ఉండదు. There is a reason behind it, everything. మీకు సింపుల్ చెప్తాను, ఈ చెక్ షర్ట్ వేసుకోవడానికి కూడా రీజన్ ఉంది. సో అంటే ఇది కామన్ ఆడియన్కి అర్థమవుతుందని నేను పెట్టను. యాజ్ అ మేకర్, యాజ్ అ టీమ్ మాకు తెలియాలి. సో అది ఎలా ఆ సైకాలజీ ఏంటి అనేది కూడా మాకు తెలియాలి. ఇన్ కేస్ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత తెలిసినప్పుడు వాళ్ళే ఓకే రియలైజ్ అవుతారు. అంటే స్టార్టింగ్ లో అర్థం కాకపోయినా రియలైజ్ అయినప్పుడు అర్థమవుతుంది. పోస్ట్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని మీరు చెప్తే ఓకే ఇందులో కూడా మీనింగ్ ఉందా అని అనిపించవచ్చు. అండ్ ఏంటంటే ఇది అదేదో గొప్ప విషయం అని చెప్పట్లేదు. ఏంటంటే ఒక ఫిల్మ్ మేకర్గా నీకంటూ కొన్ని ఒక సెట్ ఆఫ్ థాట్స్ ఉండాలి, లేకపోతే నీ యూనిక్నెస్ తెలియదు బయటికి. సో దాన్ని లేదంటే డెవలప్ చేసుకోవాలి. సో అది నాకున్నవి ఏంటంటే అవి నేను ఏది మిస్ చేసుకోవాలనుకోవట్లా. సో అవి 100% సినిమాలో పెట్టాలనుకుంటున్నాను. సో దట్ ఐఎమ్ డన్. ఓకే డన్. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు సరదాగా రెఫరెన్స్కి కేజీఎఫ్ మూవీ తీసుకుంటానండి. ఇప్పుడు కేజీఎఫ్ మూవీలో ఫస్ట్ ఒక స్టైలిష్ ఫైట్ ఉంటుంది, ఇలా వాళ్ళ హ్యాండ్స్తో ఇలా అనుకుంటూ ఉంటారు వర్షన్లో ఫైట్. బట్ సుత్తి ఫైట్ వచ్చేసరికి మాత్రం అసలు అప్పుడు దాకా ఎమోషన్ ఎలా ఉంటుంది అంటే ఆడియన్స్కి కొట్టరా బాబు అని అరుస్తూ ఉంటారు. ఇక్కడ సుత్తి దెబ్బ పడగానే అక్కడ ఫైట్ అయిపోయినట్టే, ఇంకా అరుపులు కేకలు. అంటే దాని ముందు ఎంత ఎమోషన్ బిల్డ్ అయిందంటే ఫస్ట్ ఫైట్ జస్ట్ ఆయన ఇంట్రడక్షన్కి రాకీ బాయ్ అంటే ఏంటి తెలియాలి అన్నట్టు కొడతారు. బట్ ఆ ఎమోషన్ని బిల్డ్ చేశారు కొన్ని ఫైట్స్లో. కొన్ని ఫైట్స్ అయితే జస్ట్ ఆ పెట్రోల్ పంప్ పట్టుకుని వచ్చే ఫైట్ ఉంటుంది, అందులో ఫైటే ఉండదు. బట్ ఆ ఎలివేషన్ మోర్ దెన్ ఏ ఫైట్ అనమాట. ఒక కమర్షియల్ ఫైట్ కంటే మోర్ దెన్. లాస్ట్లో పెద్ద గూస్ బంప్స్ ఏం చేస్తారో ఆయన జస్ట్ ఒక నరుకుతారు అంతే, ఇంకేం ఉండదు. సో మీరు అంటే ఇందులో ఫైట్స్ని డిఫైన్ చేస్తే, ఒకవేళ దాన్ని ఏమంటారు సెపరేట్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ ఫైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎమోషనల్లీ? అంటే ఎలివేషన్స్ కొన్ని షార్ట్స్ ఫైట్ లేకపోయినా మోర్ దెన్ ఏ ఫైట్ అన్నట్టు ఉంటుంది కదా ఎలివేషన్. ఇప్పుడు మీరు చెప్పిన లాంటిది కూడా ఉంటుంది. ఓకే, దెర్ ఇస్ అ బిగ్గెస్ట్ ఎమోషన్ బిహైండ్ ఇట్ అనే ఒక ఇది కూడా ఉంటుంది, ఒక సీక్వెన్స్. ఇంకోటి ఏంటంటే ఇలా ఫైటే పెట్టాలి, యాక్షన్ సినిమా చేస్తున్నాం కదా అనుకుంటే నేను చాలా ఫైట్లు పెట్టచ్చు సినిమాలో, ఆ స్కోప్ ఉంది. అనవసరంగా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కూడా నేను డిజైన్ చేయలేదు. అనవసరంగా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కూడా నేను డిజైన్ చేయలేదు. అంటే ఐ రియలీ హేట్ ఇట్. నేను పాటలు కూడా నేను అందుకే పెట్టలేదు ఇందులో. మీరు చూసారంటే దర్ ఇస్ ఓన్లీ వన్ లవ్ మోంటాజ్ సాంగ్ అంతే. మీరు చూసిన కళ్ళెందుకు మాత్రమే. ఇది హీరో హీరోయిన్ కలిసి ఉన్నారు కదా, చలో ఇక్కడ ఒక మాస్ సీన్ వచ్చింది కదా, ఒక బిట్. నో, ఐఎమ్ నాట్ దట్ గాయ్ అసలు. అంటే నాకు ఇప్పుడు ఆర్గానిక్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా చాలా ఇష్టం. నేను నా వైఫ్తో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మేబీ ఐ కెన్ ప్లే ద సాంగ్ బిహైండ్ ఇట్, ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడానికి. ఫర్ మీ ఇట్స్ ఎ మోంటాజ్ సాంగ్. ఓకే. ఇప్పుడు ఇందులో 4 songs ఉంటాయండి. చెప్పండి. సాంగ్స్ ఎక్కువే ఉన్నాయి కదా, చెప్తే ఆశ్చర్యపోతారు. 9 పాటలు ఉంటాయి. 9 పాటలు? అవును, మొన్న ఆయన చెప్పారు, మర్చిపోయారు 9 పాటలు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఇందులో? ఇప్పుడు పోస్ట్ రిలీజ్ చార్ట్ బస్టర్ అయ్యే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మేము కొన్ని క్రాక్ చేసాం. చేశాడు బ్యూటిఫుల్ మెలోడీస్. దానికోసం ఆడియన్స్ వెయిట్ చేస్తారు. దట్ ఈస్ ఫర్ షూర్. సూపర్. సో ఇప్పుడు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అని ఎందుకు కన్ఫర్మ్ చేసుకున్నారు? బికాస్ నేను చూస్తే ఇప్పుడు RX-100 ఉంది, బట్ ఇది ఎలాంటి సినిమా కాదు. ఖచ్చితంగా కాదు. మహాసముద్రం సినిమాకి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన, చెప్పుకోవచ్చు. అంటే దీనికి కొంచెం సిమిలర్గా ఉండే సినిమాలు అది
మహాసముద్రం ఒకటి తీసుకోవచ్చు, మిగిలిన సముద్రం కోర్ ఉండదు. అవును. ఇంత రస్టిక్ ఇంత కోర్ డెఫినెట్గా ఉండదు. చైతన్య సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ డెఫినెట్గా కాదు, ఐ నో హిమ్. అది రీజన్. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే నేను వెళ్ళి ఎవ్రీ టైం ఏదైతే చేంజ్ జరిగిందో స్క్రిప్ట్లో ప్రతి టెక్నీషియన్కి ఫుల్ నరేషన్ ఇచ్చాను నేను, ప్రతి డ్రాఫ్ట్. సో లాక్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అప్పటి వరకు నేను 100% నరేషన్ ఇచ్చా. అది హెల్ప్ అవుతుంది టు గెట్ ఇన్ టు ద వరల్డ్. వాళ్ళు లోపల నుంచి. చైతుకి ఏంటంటే మా ఇద్దరికి ఒక ఇంటెన్సిటీ చాలా ఇష్టం. సో క్యారెక్టర్స్లో కానీ లేకపోతే సినిమాల్లో కానీ దాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ టేస్ట్ హీ హ్యాస్ అనేది ఒకటి ఉంటుంది. సో దట్ మ్యాటర్స్ ఫర్ మీ. చైతు అందరూ బయట వదిలిన పాటలు అవి వినుంటారు, కానీ నాకు అతని కంపోజిషన్ చాలా పాటలు తెలుసు. ఓకే, అవి ఇంకా బయటకు రిలీజ్ అవ్వలేదు, అవి విన్నా నేను. సో అప్పుడు ఇంకొన్ని మనం ఈ జానర్స్ ఎందుకు క్రాక్ చేయకూడదు, ఈ జానర్స్ ఎందుకు ట్రై చేయకూడదు, వై కెన్ బి మేక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ దిస్ అని చెప్పేసి చాలాసార్లు అనుకుని అలాంటివన్నీ చేసాం. హరోమార్ అలాంటి ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. సో ఈరోజు మేము భాష తెలియని వాళ్ళు కూడా, అండ్ జస్ట్ బ్యాక్ ఫ్రమ్ కొచ్చి ఢిల్లీలో చూస్తుంటే దే డోంట్ నో ద లాంగ్వేజ్ బట్ స్టిల్ దే ఫీల్ హై. సో వాళ్ళు వచ్చి సిన్స్ ఐ నో ద తమిళ్, సో వాళ్ళు ఏమో తమిళ్ చెప్తున్నారు, సమ్యారికి మ్యూజిక్ అని. అది ఇట్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ. అది చైతుకి థ్యాంక్స్ టు హిమ్. అండ్ డెఫినెట్గా చైతు చెప్పడం కూడా ఏంటంటే నాకు ఈ సినిమా విజువల్స్ అంతా ఇన్స్పైర్ చేసింది టు క్రాక్ సంథింగ్ లైక్ దిస్ అని చెప్పి. థ్యాంక్స్ టు మై డిఓపి అగైన్. అండ్ సీన్స్ కూడా అండి మీకు ల్యాగ్ ఉండదు సినిమాలో. మీరు చెప్తానికి 2 hours 33 minutes 51 seconds సినిమా డ్యూరేషన్. యూ వోంట్ ఫీల్ ల్యాగ్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్స్ టు మై ఎడిటర్. యా, మీరు ఇంకా డ్యూరేషన్ పెట్టిన అలవాటు పడిపోయారు జనం కూడా. ఇప్పుడు ఇలాంటి సినిమాలు అనేసరికి మీరు 3.5 గంటలు పెట్టినా రెడీ కూర్చొని. అంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ డ్యూరేషన్, బట్ ఐ బిలీవ్ ఓకే కథ ఫార్వర్డ్ అవుతుందా లేదా, ఒకే చోట ఆగిపోతున్నప్పుడు నో పాయింట్. ఇంకా అది ఒక్కోసారి అంటే ఈ సినిమాలో చాలా డైలాగ్స్, చాలా ఇష్టమైన డైలాగ్స్ నేను కట్ చేసేసాను. మా టీంకి చాలా ఇష్టం అవి. అన్నా సూపర్ ఉంటుందన్నా అంటే ఉంటుందా, ఏం చేస్తాం, దానివల్ల కథ ముందుకు వెళ్ళట్లేదు. ఇంకొన్ని సీక్వెన్సెస్ అయితే పేపర్ మీద డిలీట్ చేసాం. అస్సలు అది ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్. పేపర్ మీద డిలీట్ చేశాను నేను. ఎందుకంటే అలా ఎందుకు? ఇట్ డోంట్ హెల్ప్ విత్ స్టోరీ. ఓకే, ఎలివేషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా ఆ సీన్ లేకపోయినా స్టిల్ స్టోరీ కన్వే అవుతుందా, దర్ నో పాయింట్. మేబీ అక్కడ గూస్ బంప్స్, ఎలివేషన్, హీరోయిక్ అవన్నీ రావచ్చు, కథ ఫార్వర్డ్ అవ్వట్లా. సో ఆడియన్స్ ముందుకు వెళ్ళాలి కానీ ఎక్కడ ఆగిపోయి ఎలివేషన్ కోసం ఆగిపోయి సాంగ్ కోసం ఆగిపోయి ఇలాంటివి వద్దు అంటారు. అన్ని పాటలు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగే ఉంటాయి, ఇంక్లూడింగ్ హరోమారా. ఏదో కథ నడుస్తూ ఉంటుంది, పాట వస్తుంటుంది, కట్ చేస్తే పాట నో నో. ఓకే, సో ఇంత తెలివిగా ఈయనకి పట్టుకుని ఇప్పుడు దాకా ఈయన ట్రై చేయింది ఆయన కట్అవుట్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే ఒక స్టోరీ లైన్ పట్టుకుని వచ్చారు. అదే తెలివితేటలతో కొంచెం ధైర్యం చేసి ఆయన ఏదో రంగు ఒప్పించి వాళ్ళ అబ్బాయిని కూడా జస్ట్ ఒక క్యామియో అన్న తీసుకురావచ్చు కదండి. నో అంటే నేనేం నమ్ముతానంటే ఒక ఆర్టిస్ట్కి ఒక మెచ్యూరిటీ రాకుండా అతను పాడు చేయకూడదు, అతని మెంటల్ స్టేట్ని పాడు చేయకూడదు. ఓకే, సో మీసం గడ్డం రావాలి. సో అంటే అది మీసం గడ్డం రావాలంటే నేను ఏదో ఐ మీన్ తనకి మెచ్యూరిటీ, తనకి ఆయనకి చెయ్యాలనిపించాలి. అంటే ఏంటంటే అది ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ పిలవకూడదు. నిజంగా ఇది హెల్ప్ఫుల్లా అప్పుడు పిలవాలి. నిజంగా నిజంగా అది రిక్వైర్మెంట్ అయితే నేను ఐ డోంట్ హెసిటేట్ టు ఆస్క్. నాకు అనిపించాలి, బట్ ఉన్నాడు కదా వాడుకుందాం అనేది చేయకూడదు. ఇదేనే కదా ఫ్రెండ్షిప్ కూడా అంతే. నేను మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా దా నో, నిజంగా అవసరం ఉంటే మాత్రమే పిలవాలి. ఐ బిలీవ్ ఇన్ దట్ ఇన్ మై లైఫ్ ఆల్సో. సో వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఐ వెరీ పర్టికులర్, అస్సలు దానికోసం చేయకూడదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈయన కట్అవుట్ చూస్తే, ఈయన బాడీ చూస్తే నిజం చెప్తున్నాను హాలీవుడ్ స్టాండర్డ్స్ని మ్యాచ్ అవుతుంది. మిగిలిన వాళ్ళు చాలా మంది చేస్తారు, బీచ్లా కనిపిస్తారు, బట్ ఏంటంటే అంత చూడముచ్చటగా ఉండదండి. కొంచెం ముద్దుగా ఉండాలి కదా మనకి. ఎంత దాన్ని ఏమంటారు, కొంచెం కన్వీనియంట్ దాన్ని ఏదో అంటారండి. బేసిక్గా ఏంటంటే సుధీర్ గారికి ఆయన బాడీ గురించి పూర్తిగా తెలుసు. చాలా తక్కువ మంది ఉంటుంది అవగాహన తన బాడీ గురించి తనకి. సుధీర్ గారు కావాలంటే 3 days సనగైపోరు తెలుసు. అవునవును, మీకు ఆయన గురించి 3 days కావాలంటే లాగా ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది అది. సో ఇఫ్ ఐ నో మై బాడీ, అది బ్లిస్ బేసిక్గా. ఆయన ఎందుకు హాలీవుడ్ హీరో లాగా మెయింటైన్ చేయగలరు అనుకుంటే ఈ నో
ఎలా ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది, ఏం చేస్తే నాది ఇలా అవుతుంది అని చెప్పేసి ప్రతిదీ తెలుసు. కాబట్టి ఆయన అందుకే షర్ట్ ఏమైనా ఇప్పించారా? నో నో. చాలా చాలా చెప్పారు కదా. అంటే మీరు కొంచెం వైల్డ్ క్యారెక్టర్ చూపించబోతున్నారు. అంటే ఇంతకు ముందు సీరియస్గా అంటే ఓపెన్ అబ్బాయి కాబట్టి ఇది షేవ్ చేసిన బాడీ ఉంటుంది, ఆ ప్యాక్స్ యాబ్స్ కనిపిస్తాయి. బట్ ఇదేంటంటే తెచ్చుకున్న యాబ్స్ లా ఉండకూడదు క్యారెక్టర్ లో, అది ఇన్బిల్ట్ వచ్చిన యాబ్స్ లా ఉండాలి, ఆ కష్టపడిన దానికి. అంటే నేను అందుకని ఇప్పుడు షర్ట్ ఇప్పించి చేస్తే సుబ్రహ్మణ్యం ఆ క్యారెక్టర్ సుబ్రహ్మణ్యం పనిచేసేటప్పుడు బనీలో ఉంటాడు అంతే. అంతేగాని షర్ట్ ఇప్పితే నో అండి. ఐ మీన్ చెప్పే ఆర్గానిక్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా అది డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవ్వాలి, లేకపోతే మన కైండ్ ఆఫ్ టేస్ట్ మిస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఎంతకీ క్యారెక్టర్ డ్రైవ్ చేసే సినిమా అండి, స్టోరీ డ్రైవ్ చేస్తే? క్యారెక్టర్ డ్రైవ్ చేస్తే కంప్లీట్ క్యారెక్టర్ నుంచి పుడుతుంది. క్యారెక్టర్ హై త్రూ ద క్యారెక్టర్ ఓన్లీ. ఓకే, అదే ఆల్రెడీ చెప్పారు కదా సుబ్రహ్మణ్యం. సీక్వెల్స్ అండి ప్లాన్ చేశారా ఏమన్నా? సీక్వెల్స్ ద వరల్డ్ ఆఫ్ హరోం హరా విల్ స్టే ఫర్ ఎవర్. ఈ వరల్డ్లో చాలా సినిమాలు వస్తాయి, దట్ ఈస్ ఫర్ షూర్. ఇది 1990 ప్రాంతంలో జరిగే కథ అయితే నేను ఇంకా కథలో కూడా ఇయర్ మెన్షన్ చేయలేదు. బట్ 95లో సుబ్రహ్మణ్యం ఏం చేస్తాడో మీకు తర్వాత కనిపించిపోతాడు ఫ్యూచర్లో. 2000లో సుబ్రహ్మణ్యం ఏం చేసాడో కూడా కనిపిస్తాడు. సో అలా ఎవ్రీ 5-6 years రౌండ్ ద క్లాక్ ఒక సినిమా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా మీ మీద ఒక ఇంప్రెషన్ అయితే పడిపోద్ది. ఓకే, ఒక పెద్ద ఊరమా సినిమా చేయిస్తాడు అని. నెక్స్ట్ మరి అది మిమ్మల్ని ఆపేస్తుంది కొన్ని సినిమాల కంటే. మీరు మళ్ళీ రామ్ కామ్ వైపు వెళ్ళాలనిపించవచ్చు మీ మనసులో? ఛాన్స్ లేదండి. మీరు అయితే ఇంతే మీరు. సో నో ఊరమాస్ అనేది అన్నాను నేను. ఏంటంటే ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ రూట్స్. ఓకే, ద ఆర్గానిక్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా. అది ఉన్నంత వరకు నేను పాడైపోనేమో అని నా ఫీలింగ్. బేసిక్గా ఎంత పెద్ద హిట్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, ద మోర్ ఆఫ్ యూ నీ కథలో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే అప్పుడు నిన్ను డివైడ్ చేసుకోవాలి, నిన్ను డిటాచ్ చేసుకోవాలి. దానికోసం నేను కొంచెం బ్రేక్ తీసుకుంటాను డెఫినెట్గా. కానీ ఇప్పుడున్న ఐడియాస్ వరకు ఐ హ్యావ్ క్లియర్ ఐడియా. మై నెక్స్ట్ 5-6 వరకు ఐ డోంట్ నీడ్ టు లుక్ బ్యాక్. అయ్యో ఇదేంటి, నో నాకు కొంచెం అప్రోచ్ టువర్డ్స్ సినిమా ఇస్ డెఫినెట్గా నాకు టేస్ట్ ఉంది. ఆ టేస్ట్లో సినిమాలు అయితే చేస్తా. ఊరమాస్ అని నేను చెప్పేసి ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ హరోం హరా, ఇట్ లుక్ లైక్ ఏ మాస్ ఫిలిం, బట్ ఇట్స్ నాట్ ఎ ఊర మాస్ ఫిలిం. ఇట్స్ ఏ న్యూ ఏజ్ కమర్షియల్ మాస్ ఫిలిం. డెఫినెట్గా ఒక చిన్న తేడా ఉంటుంది. అక్కడ యాక్షన్ చేస్తారు, ఇక్కడ యాక్షన్ చేస్తారు. నేను రోప్స్ వాడలేదండి ఈ సినిమాలో, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫైట్ ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్లో వాడితే ఎగిరిపోవడాలు లేవు, చాలా పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉంది. అండ్ మీరు దాన్ని ఫీల్ అవుతారు కూడా, అదిరిపోయింది. అదే ఇది సినిమా చూసాక మాట్లాడదాం మనం డెఫినెట్గా. సో దీని సక్సెస్ మీ మీద ఇంపాక్ట్ చూపించదు అంటున్నారు. అంటే మీ కథలో నెక్స్ట్ సక్సెస్ అవ్వడం వల్ల కథలు మారిపోవడం, జానరస్ మారిపోవడం డెఫినెట్గా కాదు. ఇంపాక్ట్ అయితే నెక్స్ట్ ఏ జానరస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారంటే? ఐఎమ్ బిల్డింగ్ వరల్డ్స్ అండి, డిఫరెంట్ వరల్డ్స్. ఆ వరల్డ్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది నాకు. ఐ హ్యావ్ 5-6 plans. అది 5-6 worlds ఉన్నాయి. అది అయితే మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తా. కానీ డెఫినెట్గా నా కైండ్ ఆఫ్ వాయిలెన్స్, నా కైండ్ ఆఫ్ రూట్స్, నా కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ డ్రివెన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ అవి బిలాంగ్స్ టు దట్ కైండ్ ఆఫ్ సినిమా నా ఫీలింగ్. నేను రాంది నేను అసలు ఖచ్చితంగా ట్రై చేయను. అదే మీరు అన్నట్టు ఇందాక చాలా గొప్ప సినిమాలు ఉంటాయి, సకుటుంబ సపరివారంగా ఫ్యామిలీతో వచ్చే బంధాలు, అనుబంధాలు. సో అట్లీస్ట్ ఇది ఒకటే అడుగుతాను. ఇప్పుడు హీరో ఇక్కడ మట్టిలో ఉన్నాడు, నెక్స్ట్ హీరో మట్టిలో ఉంటాడా, పైన ఉండే హీరోలు కూడా ఉన్నారా? అర్థమైంది కదా మీకు అనేది? అంటే అడవిలో ఉంటాడు, ఆల్మోస్ట్ సముద్రంలో ఉంటాడు, ఏదైనా సరే నేల మీదే ఉంటాడు. నేల మీద అంటే కింద ఉంటాడని. నా హీరోలు అక్కడే ఉంటాయి. ఐ మీన్ మీ హీరోని ఇక్కడ నుంచి చూపించి ఇక్కడికి తీసుకెళ్లే క్యారెక్టర్స్ అన్ని డెఫినెట్గా మీ ఆలోచన. ఖచ్చితంగా చాలా బ్రిలియంట్గా ఉన్నారు. సో మేమైతే ఎగరగా వెయిట్ చేస్తున్నామండి సీరియస్లీ. అంటే ఫస్ట్ టైం నాకు నచ్చింది ఆయన్ని. పాపం నేను కూడా ఎప్పటి నుంచో ఫీల్ అవుతూ ఉంటాను, ఆయనకి సరైన సినిమా పడట్లేదు. దట్టు ఆయన మంచి మనసుకి బేసికల్లీ. అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ బావ అయినప్పుడు ఆయన దాన్ని ఆ స్టార్డమ్ని కూడా యూజ్ చేసుకోకుండా ఆయన ఓన్గా ఎదగాలనే ఆలోచన, ఇదంతా
అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఆయన మంచి హార్ట్ నాకు ఎప్పటి నుంచో టచ్ అయ్యి పాపం ఆయనకి మంచి సినిమా ఇప్పటిదాకా పడలేదు అనగా ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడే మాకు ఒక బ్యాంగ్ తగిలింది అనమాట, గట్టిగా కొట్టినట్టు అయింది లోపల. థ్యాంక్ యూ ట్రైలర్ అయితే ఇంకా ఇంటెన్షన్ ఆఫ్ టీజర్, ఇంటెన్షన్ ఆఫ్ ద ట్రైలర్ అది. అందరూ అన్నారు ఈవెన్ టీజర్ కూడా ద ఇనిషియల్ కట్ వాజ్ డిఫరెంట్, ద పిఆర్ పీపుల్ వాంట్ మేక్ టు కట్ లైక్ దిస్. సో అందులో కూడా నేను జస్ట్ ఐ వాంట్ రివీల్ దట్ ఈస్ బిలాంగ్స్ టు దిస్ స్టోరీస్ బిలాంగ్స్ టు అండర్ డాగ్ స్టోరీ అని చెప్పి ట్రైలర్లో నేను కథ చెప్పాను అనుకున్నాను. డెఫినెట్గా ఇందులో దాచి థియేటర్ నో, ఐఎమ్ వెరీ మచ్ ట్రాన్స్పరెంట్ టువర్డ్స్ ఆడియన్స్. ఎందుకు లేకపోతే ఏమవుతుంటే వాళ్ళు సర్ప్రైజ్ చేయొచ్చు, తప్పలేదు, చీట్ చేస్తే కొడతారు. సో నైట్ బాగా అందుకని నేను ఆ రిస్క్ తీసుకుదలుచుకోలేదు. చాలా జెన్యూన్ అప్రోచ్ చేయాలి, నేనేముందో అది చూపించాలి, లేనిది అసలు వద్దు. సో మీ నుంచి నెక్స్ట్ నేను ఏదైనా సర్ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు దాకా ఎక్స్ప్లోర్ చేయని జానరాని ఒక హీరోతో చేయిస్తూ ఉంటారు అనమాట. లైక్ రామ్ చరణ్ గారు ఈ జానరా చేయలేదా, ఈ టైప్ కదా జానరా అనేసి అది చెప్తున్నాను. జానరా మీన్స్ అదే చేయని క్యారెక్టర్. డెఫినెట్గా నాది మోస్ట్ ఆఫ్ మై స్క్రిప్ట్స్ వర్ క్యారెక్టర్ డ్రివెన్ స్క్రిప్ట్స్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీ హీరో గతంలో అలాంటి క్యారెక్టర్ చేసి ఉండకూడదు ఖచ్చితంగా. యూజువల్లీ నేను అదే ఐ ఫాలో దట్, అలాగే చూసుకుంటా, ఇన్స్టింక్ట్ అదే ఉంటుంది ఎప్పుడు. బట్ ఇది ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇది ఒక్కటే నాకు కొంచెం తప్పుగా ఉంది. ఏంటంటే సునీల్ గారిని మొన్నే చూసాం చిత్తూరు స్లాంగ్, ఇది కుప్పం స్లాంగ్ అంటున్నారు బట్ కొంచెం సిమిలర్ ఉంటుంది, ఎంతైనా సిమిలర్ ఉంటుంది. చిత్తూరు స్లాంగ్ లో మొన్నే చూసాం పుష్పలో, మళ్ళీ ఆయన్నే ఎందుకు పెట్టారు ఆ క్యారెక్టర్ అనేది నాకు. దీనికి ఏంటంటే సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ నాకు సుబ్రహ్మణ్య స్వామితో సమానం, అంత గొప్పగా ఊహించుకున్నాను. ఈ క్యారెక్టరే అన్న అని పిలిచే ఒక క్యారెక్టర్ కావాలి నాకు. ఓకే, అన్న అని పిలిచే ఒక క్యారెక్టర్, ఎంత స్థాయి ఉండాలి ఆయనకి, ఎంత ఒక బిలీవబిలిటీ రావాలి ఆడియన్స్కి. ఓకే సుబ్రహ్మణ్యం అన్న అని పిలిస్తే దాన్ని యాక్సెప్టబుల్గా ఉండాలి. అండ్ పక్కన ఉంటే సైడ్ కిక్ క్యారెక్టర్ అని చెప్పను నేను, డెఫినెట్గా కాదు. అలా నేను చెప్పాను కదా, హీరో పక్కన ఫ్రెండ్ ఉంటాడు, ఇది అలా కాదు. కథలో కీలక మార్పు తీసుకొచ్చే పాత్ర అయి ఉండాలి. ఆ పాత్ర ద్వారా కథలో చాలా వరకు ఎమోషన్స్ ప్లే అవ్వగలగాలి, లేకపోతే నో పాయింట్ ఆ క్యారెక్టర్ పెట్టి. సో అందుకోసమని సునీల్ దగ్గరికి వెళ్ళాను. ఆ సీనియారిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్యారెక్టర్. కొత్త వాళ్ళు తీసుకొని వస్తే ఈ వెయిట్ మోయలేదు నేను అంటాను, ఆ క్యారెక్టర్కి ఉన్న వెయిట్. అది మీరు ఈ పోస్ట్ రిలీజ్ అయితే నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలను, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను, సినిమాలో ఉన్నది. ఓకే, సో అది డెఫినెట్గా అదే. ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్, లైక్ ఆఫ్టర్ రిలీజ్ సక్సెస్ మీట్లు నడుస్తాయి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఇన్ హరోం హరా, ఇన్ డీటెయిలింగ్ చెప్పగలను నేను. ఇప్పటికీ కొన్ని దాచాలి కాబట్టి నాకు ఏంటంటే ఆడియన్కి ఎగ్జైట్మెంట్ పోతుందని తప్పితే నాకేమీ ఇందులో దాచుకోలేదు, అలా ఏం లేదు. బట్ డెఫినెట్గా గోయింగ్ టు విట్నెస్ వన్ గుడ్ ఫిల్మ్, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. అంటే నేను వర్స్ట్ క్రిటిక్ ఫర్ మై సెల్ఫ్, చెప్పాను మేము స్క్రిప్ట్లు చించేసిన రోజులు ఉన్నాయి. సో నేను చేశాను కాబట్టి గొప్ప అనుకోను ఎప్పుడు. నాకు దొరికిన టీం కూడా అలాగే అండి, అసలు వెరీ బ్రూటల్, అందరూ చాలా అసహ్యంగా చెప్తారు. చాలా ఐడియాస్లో ఆపేసిన ఐడియాస్ చాలా ఉన్నాయి. నో యువర్ నాట్ దిస్ అని చెప్తే నేను అప్పటికి ఆపేసిన ఐడియాస్ చాలా ఉన్నాయి. నాకు ఈ సినిమాలో మాత్రం మా కైండ్ ఆఫ్ అప్రోచ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ నాకు టీమ్గా సెట్ అవ్వడం ఒకటి నాకు అడ్వాంటేజ్ అయింది. అప్పుడు ఈ అవుట్పుట్ బయటకు వచ్చింది. ఐ హోప్ ద ఆడియన్స్ విల్ విట్నెస్ మా ఎనర్జీ, మా ఫ్రెండ్షిప్, దట్ బిహైండ్ ద సీన్స్, మా ఇదంతా ఆడియన్స్ థియేటర్లో డెఫినెట్గా అది ఆ వైబ్ ఫీల్ అవ్వగలరు. అని ఐఎమ్ సేయింగ్ లైక్ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ షూట్ చేసామండి సినిమా. మ్యూజిక్ సెట్లు విల్ ప్లే మ్యూజిక్. ఓకే, మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వైబ్ అవుతూ షూట్ చేసేవాళ్ళం. ఓకే, మా ప్రొడ్యూసర్ గారు కామెంట్ చేసేవాళ్ళు, అరే బాబు ఈ సెట్కి వస్తే బాయ్స్ హాస్టల్కి వచ్చినట్టు ఉంటుంది నాకు. అంటే బూతులు అంటే జనరల్గా పోస్ట్ ప్రొడక్షన్లో కదండి మ్యూజిక్ వాళ్ళు వచ్చి కంపోజ్ చేస్తారు, మీరు ఎలా ప్లే చేసుకున్నారు ముందని? స్పీకర్స్లో అంటే మేము పాటలు వినుకుంటూ షూట్ చేసేవాళ్ళం. ఓకే ఓకే, దానికి రిలేటబుల్గా ఉండే హైప్ వచ్చేలాగా అట్లా కాదు, మీరు ఎంజాయ్ చేస్తూ షూట్ చేసేవాళ్ళం. దట్స్ ఫన్ ఫర్ అస్. లైక్ అంటే సినిమా అంటే ఇప్పుడు ఒకటి
డల్లింగ్ ఇప్పుడు మీరు సెట్కి వెళ్ళారంటే ఏమన్నా వచ్చి ఎలా అన్నారు అనుకోండి చూసేది ఉంటుంది, లెన్సింగ్ డెఫినెట్గా ఉంటుంది. అలా అని చెప్పేసి అంత చేయక్కర్లా. అదంతా ఐ రియలీ పెటీ ఫర్ దోస్ హూ ఆర్ రియలీ యాక్టింగ్ అండ్ బిహైండ్ ద సీన్స్ కరెక్ట్గా కెమెరామెన్కి వచ్చి చెప్తాను నేను. అలా ఉండదు. ఫాక్సీ ఇప్పుడు మా డిఓపి నేను ఫాక్సీ అని పిలుస్తాం. వీ కమ్యూనికేట్ త్రూ ద ఐస్ అంతే, వర్కౌట్ అయిపోతుంది. అంతేగాని అలా ఏం ఉండదు. ఇట్స్ ఆల్ లైక్ కొంచెం లైట్ ఆఫ్ ఫేక్ అది. అసలు అది రియల్గా ఫ్రెండ్స్ మీకు మీ చుట్టూ మేకింగ్ ఎవరు చేయట్లేదు అనుకోండి, వాడు బిహేవ్ చేస్తాడు చూసావా, అది ఒరిజినల్. మేకింగ్ చేస్తాడు అన్న వెంటనే అసలు ఎక్కడ లేని వచ్చేస్తుంది. నాకైతే కొంతమంది నేను కొంచెం విట్నెస్ చేశానులేండి, చెప్తున్నా. నేనేమంటానంటే మీరు ఇఫ్ యూ హ్యావ్ స్టైల్ యాజ్ అ ఫిల్మ్ మేకర్, like style in the sense now the way you walk, the way you behave, అది behind the scenes రిఫ్లెక్ట్ అవుతుంది. అది కెమెరా పెట్టారు కాబట్టి యూ డోంట్ నీడ్ టు యాక్ట్. సో డెఫినెట్గా అదే మా వైబ్ ఏదైతే ఉందో, ద ఫ్రెండ్లీ వైబ్, అది సినిమాలో డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ప్లీజ్ వాచ్ హరోం హరా. మీరు కూడా 14th చూసిన తర్వాత ప్లీజ్ కాల్ మీ, then let me know how you like the film. యాక్చువల్లీ 14th వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అంట. మీరేమో బ్లడ్ బాత్ చూపించబోతున్నారు. డోనర్స్ డే అంట. మేము రక్తాలు చిందించుకుని వస్తాం సినిమాకి. ప్లీజ్ కమ్. నో, నాకు జనం మీద విపరీతమైన ప్రేమ ఉంది. వాళ్ళకి మంచి సినిమా చూపించాలని చెప్పేసి. నేను కూడా బిలాంగ్స్ టు ద మాస్ ఆడియన్స్ కాబట్టి వాళ్ళకి నచ్చే సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నేను అందరినీ బతిమాలుకుంటుంది ఏంటంటే ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. ఇది నేను ఐ మేడ్ దిస్ ఫిల్మ్ ఫర్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఇది ఓటీటీలో చూస్తే ఇంత హై రాదు అని నిజంగా చెప్తున్నాను. ఇంత హై థియేటర్లో చూస్తే ఇంత హై ఓటీటీలో ఇది రాదు. ఎందుకంటే వి మేడ్ సంథింగ్ యూనిక్ టు ద సౌండ్. అది ఓన్లీ ఆడిటోరియంలో యూ కెన్ ఫీల్ ఇట్. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ June 14th. డోంట్ మిస్ హరోం హరా ఇన్ థియేటర్స్. సో మీరైతే ఎండింగ్ చెప్పేశారు కానీ ఇంకొక 2 క్వశ్చన్స్ అడగచ్చు. యాక్చువల్లీ ఇది ఎండింగ్ లో వేద్దాం. టైమ్ లిమిటేషన్స్. ఇఫ్ యు వాంట్ టు ఆస్క్ యు కెన్ ఆస్క్. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ స్టైల్, యూనిక్ స్టైల్ ఉంటుందని మాకు అర్థమైంది. ఏంటంటే మీకంటూ ఒక స్టైల్ ఉంది, మీ స్టైల్ మీరు ప్రాజెక్ట్ చేయాలి, చూపించాలి అనుకుంటున్నారు. సో సందీప్ రెడ్డి వంగ గారిది యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాల్లో ఇంటర్వెల్ షాట్ టాప్ యాంగిల్ వచ్చి ఇలా తిరుగుతూ ఉంటుంది 360 degrees. అలాగేమన్నా ఒక క్రియేటివ్గా మీకంటూ ఒక షాట్ ఏమన్నా ఉంటుందా దీనిలో? అంటే ప్యాటర్న్ షాట్ అంటే బేసిక్గా ఏంటంటే నేను ఆ షాట్ వర్కౌట్ అయింది కాబట్టి నేను ఈ షాట్ పెడతాను నేను అనేది. ఐ నెవర్ ఫాలో దాట్. ఏంటంటే అది కొంచెం ఫూలిష్నెస్. అది ఆ సీన్కి అది రిక్వైర్మెంట్ అయితే. మీకేమన్నా అలాంటిది ఒక ఎప్పుడు దాకా ఎవరో చూపించని ఒక కొత్త షాట్ చూపించాను లేదు. మీకు ఈ సినిమాలో లిటరల్ నేను చెప్తున్నాను, అది సుధీర్ గారు కూడా చెప్పుంటారు. ఇప్పుడైతే 3.5 minutes ఉంది, సింగిల్ షాట్ ఉంటుంది 3.5 minutes. ఓకే ఓకే, సింగిల్ షాట్, దర్ ఇస్ నో కట్ ఇన్ ఇట్. అదే రకంగా మేము షూట్ చేసినప్పుడు ఏంటంటే 4 minutes 20 seconds మేము దాన్ని షూట్ చేసింది. దాన్ని మేము లెటర్ లాస్ట్ పార్ట్ కట్ చేసాం. సో ఎందుకు అలా తీసామంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. ఓకే, స్క్రిప్ట్లో ఇది రిక్వైర్మెంట్ ఎందుకు, నేను ఇలా ఎందుకు చెప్పాలి అన్నప్పుడు మాత్రం నాకు ఆ థాట్ వస్తుంది. తప్పితే ఓకే ఇప్పుడు మన విజ్ఞాన ప్రదర్శన చేయాలి ఇక్కడ, నో, నథింగ్ వర్క్ లైక్ దాట్. అంటే ఏమవుద్దంటే నాకు వచ్చు అని చూపించడం వేరు, నాకు వచ్చిన ఇది ఇలాగే చేయాలని చేయడం వేరు. సో ఐ చూస్ సెకండ్ పాత్. నేను యాజ్ అ యాడ్ ఫిల్మ్ మేకర్గా మేడ్ లాట్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్. నేను హై బడ్జెట్ యాడ్ ఫిల్మ్స్ చేసిన రోజుల్లో కూడా ఏ రోజు నేను మన మీద విజ్ఞాన ప్రదర్శన చేయాలని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇది కరెక్ట్గా అనిపిస్తుంది అంటే ఐల్సే, లేదంటే లేదు. మీకు వన్ ఆఫ్ మై యాడ్ ఫిల్మ్, ఇట్స్ నాట్ యాడ్ ఫిల్మ్, ఇట్స్ బ్రాండ్ ఫిల్మ్, డ్యూమాంట్ ఐస్ క్రీమ్స్. ఎప్పుడైనా తిన్నారా? డ్యూమాంట్ ఐస్ క్రీమ్స్ తిన్నారా? అది బ్రాండ్ ఫిల్మ్ నేను షూట్ చేశాను. ఓకే, వి షాట్ ఇన్ మెనీ ప్లేసెస్ ఇన్ ఇండియా, మనాలి, ఢిల్లీ, రాజస్థాన్, కూర్గ్, వాట్ నాట్, అసలు మొత్తం ఇండియా మొత్తం తిరిగాం. నాకు కైండ్ ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఆ సినిమాకి, అదే సరే ఆ బ్రాండ్ ఫిల్మ్కి ఏజెన్సీ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, లైక్ సుమన్ సార్ అని. ఇంకా కూర్చున్నప్పుడు సో లెట్స్ డిస్కస్ స్క్రిప్ట్ అంటే నేను స్క్రిప్ట్ వద్దండి దీనికి అన్నాను. వాళ్ళ స్క్రిప్ట్ లేకపోవడం ఏంటి, అసలు స్క్రిప్ట్ లేకుండా ఏం షూట్ చేస్తాను, మీరు ఎలా చేశారు దీన్ని అంటే, మేము నిజంగా బయటకు తిరిగాము, కంట్రీ సైడ్ వెళ్ళాము, చాలా రీసెర్చ్ చేసాము, తర్వాత వీ కమ్ టు కంక్లూజన్ దట్ ఓకే ఇవి మనం కొత్తగా యూనిక్ టేస్ట్లో మనం తీసుకురావచ్చు అని చెప్పారు. అప్పుడు నేనేమన్నానంటే సేమ్ థింగ్ మీరు రిపీట్ చేయండి,
నేను షూట్ చేస్తాను. అదే ఏం చేయాలి అని, మీరు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్తే అంటే కొత్త ప్లేస్కి వెళ్తే ఏం చేస్తారు, ఏముంది బ్యాగ్లు వేసుకుని హోటల్ నుంచి బయటకు వెళ్తాం, విల్ హ్యావ్ డిన్నర్ వాట్ ఎవర్ స్ట్రీట్ ఫుడ్ అంటే అదే చేయండి, దాన్ని క్యాప్చర్ ఇట్ అని చెప్పాను. అప్పుడు నిజం చెప్తున్నాను, ఆర్టిస్టులు కూడా వాళ్ళు సెలెక్ట్ చేయమంటే నేను ఆర్టిస్టులు వద్దని చెప్పాను. మీ ఫ్రెండ్సేగా, మీ ఫ్రెండ్స్ని పిలవండి, ఇట్స్ లుక్ వెరీ ఆర్గానిక్. మీ కెమెరా ఉందని మర్చిపోండి, నేను కెమెరా ఎక్కడ పెడతాను కూడా మీకు చెప్పను, దాని షూట్ ర్యాండమ్లీ, దాని ఎడిటింగ్ ఎడిటేబుల్ అని చెప్పాను. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత జస్ట్ వాచ్ డ్యూమాంట్ ఐస్ క్రీమ్స్ బ్రాండ్ ఫిలిం. నా అప్రోచ్ అలా ఉంటుంది, దేనికి ఏది అవసరమో అదే, లేదంటే వద్దు మనదే. యాక్చువల్లీ ఒక ఫేక్ స్టోరీ, ఒక ఫిక్షనల్ స్టోరీ చెప్పడం కంటే రియల్ స్టోరీ చెప్పడం బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. అది అప్రోచ్, అదే ఫిల్మ్ మేకర్ అప్రోచ్ అలా ఉండాలి. సో ఇంకో క్వశ్చన్ ఏదో అన్నారు ఏంటది, అంతే. ఇంకా ఓకేనండి, ద రివోల్ట్ పక్కన పెడితే ద రిజల్ట్ గురించి ఒకటి మాట్లాడుకుందాం. మీరు బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుందంట కదా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే, మీకు కూడా కొంచెం మాకులాగా మీరు కూడా కొంచెం అభిమాని అని చెప్పి విన్నాం. ఏంటంటే ఆ రిజల్ట్ రోజు ఒకటి పక్కకి తీస్తే 4వ తారీఖు ఏం జరిగింది మీ లైఫ్లో, ఏం జరిగింది, మీరేం విట్నెస్ చేశారు? నిజం చెప్తున్నానండి, 4వ తారీఖు నాకు మైండ్ పగిలిపోయే ప్రెషర్ ఉంది నాకు ఇక్కడ వర్క్లో. అన్నీ మానేసి నేను టీవీ చూస్తాను. పొద్దున క్లియర్ అయిపోయింది నాకు, 11కి నాకు క్లారిటీ వచ్చేసింది, 11కి క్లారిటీ వచ్చేసింది. బట్ స్టిల్ అలా ఇలా వెళ్ళడం, మా ఏడీ రూమ్లో చూడడం, ఓకే అలా ఇలా వెళ్ళడం. నేను అసలు 2 o'clockని వీడియో పెట్టేశాను, ఇన్స్టాలో వీడియో పెట్టేశాను. ఐఎమ్ సో హ్యాపీ లిటరల్గా. ఎందుకంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కెన్ ఫీల్ ద హై. మేము అంటే క్రౌడ్స్ క్లబ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇంత హై ఫీల్ రాలే నిజంగా. కళ్యాణ్ గారి కంబ్యాక్ ఫిలిం గబ్బర్ సింగ్ అప్పుడు కూడా ఇంత హై రాలే. మేము నాకు తెలిసి ఏమీ లేనప్పుడు కూడా అలాగే ఉన్నింది. బట్ ఆయనకు సక్సెస్ వస్తే అదేదో మాకు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ప్రైజ్లెస్. అది లిటరల్గా నాకు చాలా ఇష్టం ఆయన. అది ఆయన ఈరోజు గెలవడం ఏదో మా అన్నయ్య గెలిచినట్టు ఫీలింగ్ మాకు. దట్టు ఏంటంటే ఒక మార్క్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆయన ఏదైనా. 21/21, 2/2, 100% స్ట్రైక్ రేట్. ఇండియాలో ఫస్ట్ టైం అది 100% స్ట్రైక్ రేట్. అసలు అది సక్సెస్ కొడితే అలా కొట్టాలండి. నేను చెప్తున్నాను, దిస్ జర్నీ ఈజ్ లిటరలీ ఇన్క్రెడిబుల్. పొలిటికల్ డిబేట్లలో నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నారు, అలియన్స్ అంటే ఎలా చేయాలో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకున్నాను. అంతకన్నా హై ఏం కావాలి. నేను చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, దట్ ఓన్లీ హీరో ఇన్ ఇండియా who became a pan India hero without doing a pan India film. Yes, the politics, that is Pawan Kalyan. Yes, without doing a pan India film, pan India hero అయిపోయారు. Yes. నాకు ఎలా ఉండేదంటే, నేను 3 ఇంటర్వ్యూలు కూడా చెప్పాను, కానీ ఈ రోజు నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకోలేదండి. వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, August 22nd, September 2nd సెలబ్రేట్ చేసుకునేవాడిని. సో అంత ఇష్టం నాకు ఆయన. ఓకే, see, once you enter into the films, the way you look at it, hero డెఫినెట్గా మారుతుంది. ఎందుకంటే అప్పుడు మనకి అన్ని సినిమాలు నచ్చవు. ఒకప్పుడు ఏంటి ఏం చేసి నచ్చుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ దీని నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నేను లిటరల్గా నేను కూడా అందరి ఇలాగే నిజంగా ఓజీ కోసం వెయిట్ చేస్తాను. నాకు సుజిత్ గారికి నమ్మకం. ఇప్పుడు యాక్చువల్లీ కింద కమెంట్స్ అన్నీ అవే, ఇది కరెక్ట్ టైము పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియన్ సినిమా పడాల్సిన టైము ఇక్కడ నుంచి. నాకు లేదండి, అంటే ఆయనకున్న బాధ్యత, లేకపోతే ఆయనకి సమాజం పట్ల ఆయనకున్నంత ఏదైతే విధేయత ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ నమ్ముతా. ఆయన ఇప్పుడు నేనున్న పొజిషన్లో అయితే నేను ఆయన కోరుకునేది ఏదైనా ఉంటే నిజంగా ఆయన మనసుకి ఏం కావాలో అది చేసుకుంటూ పోయి ఆయన సక్సెస్ అవుతుంటే చాలా మేము చూస్తూ ఆనందిస్తాం. నాకు నేను ఇదే హై అండి, ఏం కావాలి అసలు. లిటరల్గా అవన్నీ వీడియోస్ కట్ చేసి ట్రైలర్లో పంపిస్తుంటే వేరే లెవెల్లో ఉంది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము స్కూల్లో నుంచి లేకపోతే కాలేజీకి బస్సులో వెళ్తున్నప్పుడు కళ్యాణ్ గారి గురించి వీటి గురించి డిబేట్లు జరిగేవి, జనరల్గా జరిగేవి. అంటే గిట్ రాదు ఇది ఈ టైం దగ్గర నుంచి. నేను ఎంత ఎమోషనల్ కనెక్ట్ అంటే, జానీ సినిమా ఆడలేదంటే నేను ఏడ్చాను, లిటరల్గా ఏడ్చాను. నేను మా అన్నతకు ఏదో గర్ల్ ఫ్రెండ్ విడిపోతే ఎలా ఒక టీనేజర్ ఏడుస్తాడో నేను అలా ఏడ్చాను. నేను అంత ఇష్టం నాకు అప్పుడు. అంటే వెన్ యూ గాట్ మెచ్యూరిటీ, సో ద వే యూ లుక్ అట్ సినిమా ఇస్ వ్యారీ అయిపోతుంది. కానీ లవ్ ఎప్పుడు ఉంటుంది.
100% ఉంటుంది. అని యూ కాంట్ భయపట్. నాకైతే ఈ లాస్ట్ అవి మిస్ అయ్యాం, సినిమాలు మిస్ అయ్యాం, అదంతా ఈసారి వచ్చేసింది నాకు. హై వచ్చేసింది నాకు. ఐ డోంట్ నో లైక్ నో ఎందుకు ఇలా కలుస్తామనేది. నా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓకే, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేము కలిసి కావాలని పెట్టుకోం కదా. అదే ఆబ్వియస్లీ ఈ మెట్ అంతే, లైక్ మైండ్స్ కనెక్ట్ అవుతాయి కదా. లైక్ అదే అలా నిజంగా కుదిరింది. మేము అసలు ఈ సెలబ్రేట్. నైస్ అండి, సో నైస్ అండి. సో ఒక్కటి జస్ట్ ఇంక ఎండ్ చేసేద్దాం. జస్ట్ మీ ఇమాజినేషన్ లో సరదాగా ఒక ఇమాజినేషన్ ఒకటి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ నెరేట్ చేసే ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ మీ సక్సెస్ అయిన తర్వాత, ఒక మంచి సక్సెస్ వచ్చిన తర్వాత మీకు మేకర్స్, ప్రొడ్యూసర్స్ మీ నెరేట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆయన నాటం వచ్చి ప్లీజ్ ఒక వెళ్ళి ఒకటి ఏదైనా ఒక స్టోరీ చెప్పమంటే, ఒక లైన్ చెప్పమంటే చెప్తారా? ఏం చెప్తారు అసలు? అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్ కానీ, ఒక క్యారెక్టరైజేషన్ కానీ ఆయన నుంచి ఎలా చూడాలనుకుంటున్నారండి? ఒక ట్రైబల్ స్టోరీ ఉందని చెప్తా. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. నైస్ నైస్, డెఫినెట్గా నైస్. మాకు తమ్నెల్ దొరికేసింది. అంటే వెరీ బిగ్ ఫిలిం. నేను ఇప్పుడు ఎందుకని చెప్పము అంటే, నేను సెహరీ ఎందుకు చేశారని నేను అడగలేదు. ఎవరైనా అడిగితే సెహరీ చేయకుండా ఈ సినిమా నాకు ఎవరైనా ఇస్తారా? అట్లీస్ట్ వర్క్ చూడాలి కదా. అట్లీస్ట్ యువర్ వన్ ఫిల్మ్ గోల్డ్, అట్లీస్ట్ నీకు మీద కొంచెం బడ్జెట్ పెడతారు. నేను ఫస్ట్ వచ్చి చాలో నేను ఇంత పెద్ద సినిమా తీయగలనంటే ఎవరు నమ్ముతారు డార్లింగ్? ఎవరు నమ్మరు మనల్ని. ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్. అది ఇంకోటి ఏంటంటే, అది ఒకసారి కాదు. ఇక్కడ మనకి ఏంటంటే ఎవ్రీ టైం మనం ఏంటో చూపించుకోవాలి. ఒక్క సినిమా ఆడలేదా, ఒక్క సినిమా వర్కౌట్ అవ్వలేదా, నేను చూసే చూపు, మాట్లాడే మాట, పలికే విధానం అన్నీ మారిపోతాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరోజు పెళ్లి కూతుర్లమే అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. నెక్స్ట్ ఆ ట్రైబల్ సినిమా కూడా త్వరలోనే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సక్సెస్ అక్కడ వరకు వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్ఞానసాగర్ ద్వారక కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.